హాయ్ హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. టెండో బ్యాగ్ మర్చిపోయి సకురా దగ్గరికి తిరిగి వస్తాడు. అప్పుడు అక్కడ సకురాని కిసుగిని కలిసి ఉండటం చూస్తాడు. అప్పుడు కిసుగి, మీ అక్క కాల్ చేసింది సకురాకి బాగాలేదని, సో తనని చూసుకోవటం కోసం నేను వచ్చాను అని చెప్తాడు. ఇక్కడే నైట్ అంతా ఉండి నేను సకురాని చూసుకుంటాను అని టెండోకి చెప్తాడు. టెండో, అవసరం లేదు, ఎందుకు, నువ్వు సకురాకి తగ్గిపోయింది అంటాడు. లేదు, సకురాకి ఇంకా ఫీవర్ ఉంది అనటంతో టెండో తన చేయి పట్టుకొని ఫీవర్ ఉండటం గమనిస్తాడు. అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. నేను వెళ్ళిపోతే మరి నువ్వు ఇక్కడ ఉంటావా అని కిసుగి టెండోని అడుగుతాడు. టెండో, అవును, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి నైట్ అక్కడే ఉంటాడు. కిసుగి వెళ్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్తాడు. నైట్ అంతా సకురాని చూసుకుంటూ టెండో అక్కడే ఉంటాడు. మార్నింగ్ లేసి చూస్తే టెండో అక్కడ ఉండడు. ఒక నోట్ పెట్టేసి వెళ్తాడు, మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకో అని. నెక్స్ట్ సీన్లో సకురా హాస్పిటల్కి వెళ్ళటం మనం చూస్తాం. ఇక్కడ తన కొలీగ్స్కి థ్యాంక్ యూ సో మచ్, అలాగే సారీ అని చెప్తుంది. తన వర్క్ వాళ్ళందరూ చేయాల్సి వచ్చినందుకు. కానీ కొలీగ్స్ తనకి ధైర్యం చెప్తారు. ఇప్పుడు నీకు ఓకేనా అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను అని తను చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి అన్రీని సకురా టెండో దగ్గరికి ఎగ్జామిన్ చేయడం కోసం తన రూమ్కి తీసుకెళ్ళటం చూపిస్తుంది. ఇక్కడ డైరెక్టర్ వలన తెలుసుకుంటుంది తను మళ్ళీ టెండో రూమ్ కాకుండా నెక్స్ట్ రూమ్కి వచ్చేసాను అని కన్ఫ్యూజన్లో. సో తను మళ్ళీ తన అన్రిని తీసుకొని పరిగెత్తుకుంటూ టెండో దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ సకురా కిసుగిని కలుస్తుంది. కిసుకి అంటాడు, రాత్రి టెండోని చూస్తే తను నీకోసం వరి అవుతున్నాడు, నీ మీద సాఫ్ట్ కార్నర్ మొదలైంది అని నాకు అనిపించింది, హ్యాపీగా అని అడుగుతాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మీకు సీక్రెట్ చెప్తాను అని, నేను క్విట్ చేయాలి అని తనతో అన్నప్పుడు, నువ్వు డాక్టర్ టెండో టీమ్, నువ్వు ఎలా క్విట్ చేస్తావు అని హక్ చేసుకున్నాడు అని చెప్తుంది. ఇది ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ అని చెప్తూ ఉండగానే అక్కడికి వాళ్ళు మాట్లాడుకోవటాన్ని నుమాసా వినేస్తాడు. గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏంటి టెండో నిన్ను హక్ చేసుకున్నాడా అని. సకురా తనని బతిమలాడుతుంది, ఎవరితో చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ అని. కానీ తను ఆ సీక్రెట్ని దాచుకోలేక సిస్టర్స్ అందరితో చెప్పేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి టెండో కొషిబా మాట్లాడుకోవటం చూపిస్తారు. కొషిబా చెప్తూ ఉంటాడు, అన్రీ సిచ్యువేషన్ స్టేజ్ సి నుంచి స్టేజ్ డికి మారిపోయింది, తనకి వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, చేసేలోపు తన కండిషన్ నార్మల్గా ఉండేలా చూసుకోవాలి అని చెప్తూ మినోరీని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన స్టేజ్ కూడా ఇలాగే ఉండింది, తనని మనం కాపాడలేకపోయామని. పేషెంట్ సుగామో కాల్ చేయడంతో సకురా సుగామో దగ్గరికి వెళ్తుంది. సుగామో అంటాడు, హాస్పిటల్ మెడిసిన్ వల్ల కానీ వాళ్ళు ఇచ్చే ఫుడ్ వల్ల కానీ నాకు ఎలాంటి బెటర్మెంట్ కనిపించట్లేదు, మీరంతా ఏం చేస్తున్నారు అని కోప్పడతాడు. అందుకే తను ఆన్లైన్ హెల్త్ ఎక్విప్మెంట్, డైట్ ప్లానింగ్ బుక్స్ అన్నీ తెప్పించుకుంటాడు. దాంతోపాటు తను హాస్పిటల్లో ఉండాలి అని ఇంకా అనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతాను, నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు డాక్టర్కి అని చెప్తాడు. కొషిబా డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంటున్నాడని డాక్టర్ టెండోతో సకురా చెప్తుంది. తన రిపోర్ట్స్ చూస్తూ డాక్టర్ టెండో ఒక ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. డాక్టర్ టెండో సకురా సుగామాతో మాట్లాడటం కోసం తన దగ్గరికి వెళ్తారు. తన దగ్గరికి వెళ్ళి ఎందుకు తగ్గట్లేదో తెలుసుకోవటం కోసం బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్తాడు. అక్కడ సుగామో ఒప్పుకోడు, నాకు తగ్గట్లేదు, నన్ను డిశ్చార్జ్ చేసేయండి అని. అంతలో తన వైఫ్ కూడా అక్కడికి వస్తుంది. తన వైఫ్ చెప్తుంది, ఒకసారి చెయ్యనివ్వు వాళ్ళని. సుగామో తన వైఫ్తో కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. కానీ వాళ్ళ వైఫ్ బ్లడ్ టెస్ట్కి ఒప్పిస్తుంది. సకురా బ్లడ్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే సుగామో కదులుతూ ఉంటాడు. తను భయపడి బ్లడ్ తీయలేకపోతుంది. సుగామోకి నొప్పి పుట్టడంతో గట్టిగా అరుస్తాడు సకురాని. నీతో నేను తీయించుకోను, 2 times నాకు గట్టిగా నొప్పి పుట్టింది అని చెప్పి సకాయిని బ్లడ్ తీయటం కోసం పిలుస్తాడు. ఆ విషయం మిగిలిన డాక్టర్స్కి నర్సులకి తెలిసిపోతుంది. దాంతో సకురా డాక్టర్స్కి సారీ చెప్తూ ఉంటుంది. సకురా దీంతో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని ప్రాక్టీస్కి వెళ్తూ ఉండగా సుగామో వైఫ్ని కలుస్తుంది. సుగామో వైఫ్ చాలా డల్గా, నేను పార్ట్ టైం జాబ్ వదిలేసి మరి తనని కలవడానికి వస్తాను, కానీ తను ఇలా నాతో రూడ్గా ఉన్నాడు అని తన బాధని చెప్తూ ఉంటుంది. సకురా తనని అప్రిషియేట్ చేస్తుంది, మీరు చాలా బాగా తనని చూసుకుంటారు, తను మారుతారు అని చెప్పి తనని
అన్ని రిపోర్ట్స్ తీసుకొని చిల్డ్రన్స్ వార్డులో ఉన్న రిషికి ఇవ్వడం కోసం సకురా వెళ్తుంది. అక్కడ రిషికి తీసుకుంటాడు అన్ని రిపోర్ట్ని. అంతలో డాక్టర్ సుయోకి వచ్చి సకురాతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రిషికి సుయోకిని అడుగుతాడు, డాక్టర్ టెండోకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని. దాంతో సుయోకి చెప్తుంది, 8 years బ్యాక్ డాక్టర్ టెండోకి మినోరి అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇద్దరూ కలిసి డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అన్రికి ఉండే డిసీజ్ వల్ల మినోరి చనిపోయింది అని. నెక్స్ట్ సీన్లో సకురా బ్లడ్ తీయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కిసుగి అక్కడికి వస్తాడు. కిసుగిని మినోరి గురించి సకురా అడుగుతుంది. అప్పుడు కిసుగి మినోరి గురించి ఇలా చెప్తాడు, మినోరి స్ట్రాంగ్ గర్ల్. ఒకసారి మంచు వలన ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆగిపోయింది. కానీ మినోరి హాస్పిటల్కి రావాలి అనుకుంది. సో దానికోసం నడుచుకుంటూ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చేసింది. మినోరి ఒక స్ట్రాంగ్, స్ట్రైట్ అండ్ పాజిటివ్ అమ్మాయి. ఈ లోపల తనకి హార్ట్ డిసీజ్ వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసే లోపు తను చనిపోతుంది అని చెప్తాడు. తను చనిపోకముందు టెండో చాలా హ్యాపీగా ఉండేవాడు. మినోరి చనిపోయాక టెండోని అంత హ్యాపీగా ఇంకెప్పుడు నేను చూడలేదు. సో టెండో లైఫ్ చేంజ్ అవ్వటం కోసమే నీకు నేను హెల్ప్ చేస్తున్నాను అని కిసుగి సకురాతో అంటాడు. సకురా కిసుగితో అంటుంది, నేను టెండోని మార్చడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను, నా ప్రామిస్ ఇది మీకు అని చెప్తుంది. దాంతో కిసుగి స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో సకురా కొషిబా దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీయటం కోసం పర్మిషన్ అడుగుతుంది. కానీ తనతో మాట్లాడు. సకాయిని పిలిచి తనకి బ్లడ్ తీయమని అడుగుతాడు. సో అక్కడి నుంచి సకురా వెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఆ పక్క రూమ్లో సకాయి నిగిషికి చెప్తూ ఉంటుంది, సకురాతో కలిపి పనిచేయటం నాకు చాలా కష్టంగా ఉంది. తన పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. దానివల్ల నేను నా పేషెంట్స్ని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్తుంది. దాంతో సకురా ఇంకా కష్టపడి బ్లడ్ తీయటం నేర్చుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడ రిషికి చిల్డ్రన్స్ వార్డ్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి టెండో వాళ్ళ సిస్టర్ వస్తుంది. తను రిషికితో మాట్లాడుతూ ఉండగా డాక్టర్ సయోకి అక్కడికి వస్తుంది. తను నీ గర్ల్ ఫ్రెండ్ తినేనా చూడు అని చూపించు అని చెప్పి తనని చూడ్డానికి వచ్చేసరికి డాక్టర్ టెండో వాళ్ళ సిస్టర్ తను నువ్వు తినతో మాట్లాడకూడదు, తిను అస్సలు మంచిది కాదు అని చెప్పి రిషికిని పక్కకు తీసుకెళ్తుంది. కానీ డాక్టర్ టెండో వాళ్ళ సిస్టర్ వినకుండా తనతో మాట్లాడి తనకి ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క టెండో సకురా రాసిన రిపోర్ట్స్ సుగామోకి రిపోర్ట్స్ చదువుతూ ఉంటాడు. తనకి అక్కడే తెలుస్తుంది తన డైట్ వల్లే తనకి మెడిసిన్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అని. నెక్స్ట్ డే మార్నింగ్ సకురా వార్డ్లోకి వచ్చేసరికి సుగామో వాళ్ళ వైఫ్ని కోప్పడుతూ ఉంటాడు. నేను వెళ్ళిపోతాను అని తన సామాన్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో తన వైఫ్ సకురా ఇద్దరూ కలిసి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సకురాని తను తోసేస్తాడు. అప్పుడే అక్కడికి టెండో వస్తాడు. వచ్చి సుగామో ప్లేస్లో ఉన్న తన వస్తువులన్నీ చూస్తాడు. అక్కడే ఉన్న గ్రీన్ జ్యూస్ చూస్తాడు. దాంతో తనకి అర్థమయ్యి దాన్ని చూపించి సుగామోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గ్రీన్ జ్యూస్ వల్లనే నీ మీద ఎలాంటి ట్యాబ్లెట్స్ పనిచేయట్లేదు, ఇది ప్రాబ్లం మెడిసిన్ వల్ల కాదు, నువ్వు ఇలా చేయటం వల్లే వచ్చింది అని. డైరెక్టర్ టెండోని అడిగినప్పుడు టెండో చెప్తాడు, సకురా రాసిన రిపోర్ట్స్ వల్లే నేను ఇది తెలుసుకోగలిగాను అని. ఈ విషయం డాక్టర్స్, నర్సులు అందరూ తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. సకురా చాలా బెటర్గా చేస్తుంది అని.
నెక్స్ట్ సీన్‌లో సుగామో తన వైఫ్ సకురాకి థాంక్స్ చెప్తారు. అప్పుడు సకురా అడుగుతుంది, "మీరు ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలి అనుకున్నారు" అని. దాంతో సుగామో చెప్తాడు, "నేను లేకుండా నా వైఫ్ ఒక్కటే అన్ని పనులు చేసుకోవాల్సొస్తుంది. అందుకే ఆన్‌లైన్ నుంచి తెప్పించుకొని మెడిసిన్ నేను తొందరగా బాగైపోయి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను" అని చెప్తాడు. ఇది విని సుగామో వైఫ్ సకురా ఇద్దరూ నవ్వుతారు. నెక్స్ట్ సీన్‌లో సకురా బ్లడ్ తీయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే టెండో అక్కడికొచ్చి నాకు బ్లడ్ తీ అని చెప్పి తన ఆర్మ్‌ని చూపిస్తాడు. కానీ తను నేను తీయలేను అని చెప్తుంది. "నువ్వు ఇప్పుడు నాకు తీయకపోతే ఈ జాబ్ మానేసేయ్, ఇంకిక్కడ ఉండొద్దు" అని చెప్తాడు. కానీ సకురాకి జాబ్ మానేయటం ఇష్టం లేదు. అందుకని ఈజీగా టెండో నుంచి బ్లడ్ తీస్తుంది. తర్వాత టెండో అంటాడు, "నువ్వు నా నుంచి బ్లడ్ తీసావు కాబట్టి నీకు ఇంకా భయం ఉండదు. నువ్వు ఎవరికైనా తీయొచ్చు. నెక్స్ట్ డే నుంచి పేషెంట్స్‌కి నువ్వు బ్లడ్ తీయొచ్చు" అని పర్మిషన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్‌లో డైరెక్టర్ టెండోని అప్రిషియేట్ చేస్తాడు. అలాగే "నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నీలాంటి స్టూడెంట్ నా దగ్గర ఉన్నందుకు. నా దగ్గర మంచిగా నువ్వు నేర్చుకొని ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి నేర్పిస్తున్నందుకు" అని చెప్తాడు. నెక్స్ట్ డే సకురా ఒక పేషెంట్ నుంచి బ్లడ్ చాలా ఈజీగా తీసేస్తుంది. దాంతో పేషెంట్ అందరికీ చెప్తాడు, "సకురా చాలా ఈజీగా బ్లడ్ తీసింది. నాకు నొప్పి కూడా పుట్టలేదు" అని. దాంతో సకురా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సుగామో వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ ఉంటారు. సుగామో వెనక్కొచ్చి సకురాని "నువ్వు గుడ్ నర్స్" అని చెప్పి వెళ్తాడు. దాంతో సకురా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్స్, నర్సులు కలిసి ఒక ప్లేస్‌లో డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి టెండో వస్తాడు. దాంతో సీనియర్ నర్స్ ఎక్సైట్ అయ్యి "నువ్వు సకురాని హగ్ చేసుకున్నావని" చెప్పేస్తాడు. దాంతో టెండో సకురాని తిడతాడు, "నువ్వు అందరికీ మాట చెప్పేశావా" అని. దాంతో సకురా, "లేదు లేదు, నేనప్పుడు జ్వరంతో ఉన్నాను. అందుకే నన్ను బాగా చూసుకున్నాడు డాక్టర్ టెండో. కానీ ఇప్పటి నుంచి మంచి నర్స్‌గా పేరు తెచ్చుకోవటం కోసమే నా డ్యూటీ మాత్రమే నేను చేసుకుంటాను" అని అందరి ముందు చెప్తుంది. తర్వాత ఎక్కువగా డ్రింక్ చేసేస్తుంది. దాంతో తను చాలా పడిపోయే స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు టెండో, సకురా ఇద్దరూ ఒకే బిల్డింగ్‌లో ఉంటారు కాబట్టి "నువ్వే తీసుకెళ్ళు సకురాని" అని టెండోకి మిగిలిన వాళ్ళంతా చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ టెండో సకురాని తీసుకెళ్ళటం చూపిస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆగుతారు. అక్కడ టెండో తనకి చెప్తాడు, "నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేసి మంచి నర్స్‌గా అవ్వగలవు. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను" అని చెప్తాడు. దాంతో సకురా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టెండో మాట్లాడటం విని సకురా అంటుంది, "నీకు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ని పోగొట్టుకోవటం చాలా కష్టం కదా. అందుకే కదా నువ్వు ఇలా యాంగ్రీ బర్డ్ లాగా తయారైపోయావు. అస్సలు నవ్వకుండా స్ట్రిక్ట్‌గా సీరియస్‌గా ఉండటం నీకు చాలా కష్టం కదా. నేను కూడా ట్రై చేస్తాను నీ మొహంలో స్మైల్ తెప్పించటం కోసం. లైఫ్ లాంగ్ నీ మొహంలో స్మైల్ తెప్పించటానికి ట్రై చేస్తూనే ఉంటాను" అని చెప్పి తన మీద పడుకుండిపోతుంది. అలా తను మాట్లాడటం చూసి ఫస్ట్ అయితే ఆశ్చర్యపోతాడు టెండో. తర్వాత సకురా మాటలకి టెండో స్మైల్ చేస్తాడు. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.